తెలంగాణ శాసనసభకు మొట్టమొదటిసారిగా ఎన్నికైన కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే తన రూటే సపరేటు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లను చేరదీయడం విమర్శలకు తావిస్తోంది. కొందరికే ప్రాధాన్యత ఇచ్చి మిగిలిన వారిని విస్మరించడం సమస్యలకు కారణమవుతోంది. తన దుందుడుకు చర్యలతో అభాసు పాలవుతున్న ఆ ఎమ్మెల్యే ఎవరు, ఏ నియోజకవర్గం, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసుకోకుండా వ్యవహరిస్తే ఆ తర్వాత సమస్యలు తప్పవా? ఎమ్మెల్యేని ఎక్కడ నొక్కాలో ఎక్కడ తొక్కాలో తమకు తెలుసని సీనియర్లు భావిస్తున్నారా? నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి తీరు వివాదాస్పదమవుతోంది. యువకుణ్ణి పట్టం కడిపే ప్రజా సమస్యలతో పాటు పార్టీని పట్టించుకోవటం లేదన్న విమర్శలు ఉన్నాయి. మాజీ మంత్రి జానారెడ్డి తనయుడు జైవీర్ రెడ్డి ఎవరిని లెక్క చేయటం లేదంటారు. దుందుడుకు చర్యలతో హస్తం పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని హస్తం పార్టీ నేతలే అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. యువకుడు ఉత్సాహవంతుడు కావటంతో ఏదో ఊడబొడుస్తారని ఎన్నుకుంటే ఏడాదిన్నరగా చేసిందేమీ లేదన్న విమర్శలు వస్తున్నాయి. గెలిచిన తర్వాత చాలా కాలం క్రియాశీలకంగా వ్యవహరించలేదు. ప్రజలు ఏ సమస్యపై వచ్చినా పట్టించుకునేవారు కాదు. దీంతో జానారెడ్డి అన్నీ చూసుకునేవారు. కొత్త ఎమ్మెల్యే కావటంతో ముందు యాక్టివ్గా లేకపోయినా తర్వాతైనా మార్పు వస్తుందని భావించారు. కానీ అప్పటికీ ఇప్పటికీ పెద్ద తేడా లేదంటారు. తండ్రి జానారెడ్డితో పాటు పార్టీ సీనియర్ల సూచనలతో ఈ మధ్య నాగార్జునసాగర్ నియోజకవర్గంపై కొంత దృష్టి పెట్టినా పట్టు సాధించలేకపోయారు. తన అనుచరుల్లో కొందరికే ప్రాధాన్యత ఇస్తున్నారన్న అసంతృప్తి హస్తం పార్టీ సీనియర్లలో ఉంది. ఎప్పటినుంచో పార్టీలో ఉంటున్న వారిని కాదని జూనియర్లను వెంటేసుకుని తిరుగుతున్న జైవీర్ రెడ్డి తీరును కొందరు తప్పు పడుతున్నారు. సీనియర్లు సూచనలు సలహాలు తనకు అవసరం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అంతేకాదు ఒకే సామాజిక వర్గ నేతలకు ప్రాధాన్యత ఇవ్వటం మిగిలిన వారికి నచ్చక నొచ్చుకునే పరిస్థితి. అవకాశం వచ్చినప్పుడు ఎక్కడ నొక్కాలో అక్కడే నొక్కుతావని, ఎక్కడ తొక్కాలో అక్కడే తొక్కుతావన్న ఆగ్రహం నాగార్జునసాగర్ కాంగ్రెస్ సీనియర్లో కనిపిస్తోంది. ఉండేల దెబ్బ ఏంటో మున్ముందు చూపిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు తమను దూరం పెడితే తర్వాత ఎమ్మెల్యేకి అదే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు. తడాకా చూపిస్తామంటున్నారు. కానీ ఇవేవి కూడా శాసనసభ్యుడి చెవికి ఎక్కటం లేదు. ఎన్నాళ్లు తండ్రి చాటు బిడ్డగా ముద్రపడిన జైవీర్ రెడ్డి ఇప్పుడు సొంత ఎజెండాతో ముందుకు పోతున్నారు. గ్రామాలకు వచ్చేది తక్కువ, వచ్చినప్పుడు హడావిడి ఎక్కువ, చేసిందేమీ లేకపోయినా సోషల్ మీడియాలో ప్రచారం ఎక్కువైంది. దీన్ని చూసుకుని మురిసిపోతూ వాస్తవాలను మర్చిపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. నేల విడిచి సాము చేస్తే ఏమవుతుందో తెలీదు. అందరి కృషితోనే ఎమ్మెల్యేగా గెలిచినా తన ఒక్కడి విజయం అన్నట్టు వ్యవహరించడం కాంగ్రెస్ క్యాడర్కు నచ్చటం లేదు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో వివక్ష చూపుతున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారితో పాటు పార్టీ సానుభూతి పరులకు ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన వారిని విస్మరించడం విమర్శలకు తావిస్తోంది. నియోజకవర్గంలో జరిగే కొన్ని కాంట్రాక్టులను కాంగ్రెస్ నేతలకు ఇప్పించడం లేదన్న ఫిర్యాదులు ఉన్నాయి. కొందరు నేతలు ఈ విషయాన్ని జానారెడ్డి దృష్టికి తీసుకువెడితే అంతా సెట్ చేస్తానని చెప్పినట్టు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ల బదిలీలో ఎమ్మెల్యే తన మాటే నెగ్గించుకుని తిరుగులేదనిపించుకున్నారు. ఇటీవల తిరుమలగిరి సాగర్ మండలం బోయిగూడెంలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీలో కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రవర్తించిన తీరు ఎమ్మెల్యే జైవీర్ రెడ్డికి ఆగ్రహం తెప్పించింది. తనకు మర్యాదిస్తే 7 గౌరవిస్తానని, తాను తిడితే అంతకు 10 ఎక్కువ తిడతానని వార్నింగ్ ఇవ్వటం కొంత వివాదాస్పదమైంది. తనకు మంచితనం ఎంతుందో తిక్క కూడా అంతే ఉందనటం ఈయనలోని దుడుకు స్వభావానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఏ సమస్యను ఎలా డీల్ చేయాలో తెలియక సౌమ్యంగా సెట్ చేయాల్సిన అంశాన్ని మంట పుట్టించేలా చేశారన్న వాదనలో ఉన్నాయి. జైవీర్ రెడ్డికి ఇంకా రాజకీయ నేత లక్షణాలు రాలేదన్న విమర్శలు వస్తున్నాయి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవన్నీ జైవీర్ రెడ్డికి నష్టమేనని కాంగ్రెస్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ ఎమ్మెల్యే తన తీరును మార్చుకుని హుందాగా రాజకీయాలు చేయకపోతే పరిస్థితి మరోలా ఉండే అవకాశం లేకపోలేదు. అందరినీ కలుపుకుని ముందుకు సాగకపోతే ఇబ్బందులు తప్పవంటున్నారు. మున్ముందైనా జైవీర్ రెడ్డి తన తీరును మార్చుకుంటారో లేదో చూడాలి.